హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో బ్లడ్ అనే టాపిక్ని చెప్పబోతున్నాను. నేను ఎన్సీఆర్టీ బేస్ చేసి ఇది ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియోని చూసి ఒక్కసారి ఎన్సీఆర్టీ చదివితే ఎంసీక్యూస్ చేస్తే మీరు నీట్లో దీని నుంచి ఏమైనా టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే యూ కెన్ ఆన్సర్. సో లెట్స్ స్టార్ట్. బ్లడ్ వచ్చేసి ఇది మీసోడర్మల్ ఇనారిజం. ఎక్టో ఎండో అలా మీసో అలా ఉంటాయి కదండి, ఇది మీసోడర్మల్ ఇనారిజం. మీసోడర్మల్ ఇనారిజం అనమాట. ఇది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో నో ఫైబర్స్, నథింగ్. యూజువల్గా కనెక్టివ్ టిష్యూలో మనకి సెల్స్, ఫైబర్స్, మ్యాట్రిక్స్ ఉంటాయి. బట్ బ్లడ్ అనేది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. కాబట్టి దీంట్లో ఫైబర్స్ ఏమి ఉండవు, నో ఫైబర్స్, నథింగ్. ఇది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్లో మెయిన్గా వచ్చి మనకి ప్లాస్మా 55% ఉంటుంది. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చి 45% ఉంటుంది. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ బ్లడ్ సెల్స్ అండి, బ్లడ్ కార్పసికల్స్. అవేంటి? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ కదా. రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైట్స్ అంటారు, లూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, అండ్ ప్లేట్లెట్స్, దీస్ ఆర్ ద రెడ్ బ్లడ్ సెల్స్, ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ప్లాస్మా కోసం ఇన్ డీటెయిల్గా చదువుదాం ఒకసారి. ప్లాస్మా వచ్చి స్టార్ కలర్డ్ విస్కస్ ఫ్లూయిడ్ అనమాట. ప్లాస్మాలో మేజర్గా వచ్చి మనకి వాటర్ ఉంటుంది, 90 నుంచి 92% వాటర్ అనమాట. 6 to 8% వచ్చి ప్లాస్మా ప్రోటీన్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. సోడియం అయాన్స్ అని, బైకార్బోనేట్ అయాన్స్ అని, మెగ్నీషియం అయాన్స్ అని, కాల్షియం స్మాల్ అమౌంట్లో ఉంటుంది. 6 to 8% వచ్చి ప్లాస్మా ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్స్లో ఆల్బుమిన్ ఏం చేస్తుంది అంటే వాటర్ని హోల్డ్ చేస్తుంది, సో దాట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆస్మెటిక్ బ్యాలెన్స్. మనకి ఆల్ఫా బీటా యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాక్చువల్ గ్లోబిన్ ప్రోటీన్స్ అనమాట. మనం ఇమ్యూన్ సిస్టమ్ చదువుకున్నప్పుడు బాగా ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. అది ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ రిలేటెడ్ టు ద ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ డిఫైన్స్కి రిలేటెడ్గా ఈ ప్రోటీన్ వర్క్ చేస్తుంది. ఫిబ్రినోజెన్ అనేది ఇట్స్ అ క్లాటింగ్ ఫ్యాక్టర్. యాక్చువల్లీ ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. మనకి ఎక్కడైనా జెన్ ప్రో అనే కనిపిస్తే దాని అర్థం ఇన్యాక్టివ్ ఫామ్లో ఉందని అర్థం. మనం క్యాస్కేడ్ చైన్ ఒక రియాక్షన్ ఉంటుందన్నమాట. ఎలా క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఎలా ఒక ఇంజురీ తగిలితే ఎలా క్లాట్ ఫామ్ అవుద్దో మనకు క్యాస్కేడ్స్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఇది అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు ప్లాస్మాలో ఫిబ్రినోజెన్ ఒక ప్రోటీన్ ఉంది, ఇట్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్, బట్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంది, గుర్తుంచుకోండి. ఇవి ప్లాస్మా ప్రోటీన్స్. దిస్ ఈజ్ అబౌట్ ప్లాస్మా. సో ఇప్పుడు మనం లెట్స్ రీడ్ అబౌట్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అనమాట. ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ కోసం మాట్లాడుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్. ఇది చాలా మోస్ట్ అబెండెడ్ సెల్ అనమాట బాడీలో. బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్లో ఎక్కువగా ఉన్న సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. దీని కౌంట్ వచ్చి 5 to 5 million per milli cube of blood. ఈ కౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ వస్తుంది. వచ్చేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ 5 to 5 అనే వర్డ్ గుర్తుంటుంది, బట్ వాళ్ళకి యూనిట్స్ వచ్చేసి ఇప్పుడు మిల్లీ క్యూబ్ ఆఫ్ బ్లడ్ కదా, యూనిట్స్ చేంజ్ చేసి ఇస్తారు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ యూనిట్స్. ఇది ఈ న్యూక్లియడ్ అని న్యూక్లియస్ ఉంటుంది దీంట్లో. ఇది బైకాన్కేవ్ షేప్. దీంట్లో మనకి హీమోగ్లోబిన్ అని ఒక రెడ్ కలర్ ఐరన్ కాంప్లెక్స్ ప్రోటీన్ అంట. ఇది రెస్పిరేటరీ గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తుంది. మనం రెస్పిరేషన్లో బాగా చదువుకుంటాం. దీనికోసం మనకి 12 to 16 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంటుంది ఇన్ 100 ml ఆఫ్ బ్లడ్. ఇట్ వేరీస్ అనమాట. మెయిల్లో ఒకలా ఉంటుంది, ఫీమేల్లో ఒకలా ఉంటుంది. మెయిల్లో వచ్చేసి 14 to 16 ఉంటే ఓకే, బిలో 14 ఉంటే పర్సన్ కాల్ ఎనీమిక్ అంటారు. ఫీమేల్స్లో వచ్చేసి బిలో 12 ఉంటే దే ఆర్ ఎనీమిక్ అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ సైట్ వచ్చేసి బోన్ మ్యారో. దీని ఫార్మేషన్ మనం ఎరిథ్రోపాయిసిస్ అంటాం. అదే మొత్తం బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ని హీమోపాయిసిస్ అంటాం కదా, రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో ఎరిథ్రోసైట్స్ అని అంటాం కాబట్టి ఎరిథ్రోపాయిసిస్. దీని లైఫ్ స్పాన్ వచ్చి 120 days అనమాట. ఆఫ్టర్ 120 days ఇది స్క్రీన్లోకి వెళ్ళి డిస్ట్రాయ్ అయిపోతాయి.
అందుకే ద స్ప్లీన్ ఈజ్ గ్రేవియర్డ్ ఆఫ్ ఆర్బీసీ అనమాట. దీని కౌంట్ ఎక్కువ ఉంటే పాలీసైథీమియా అంటారు, కౌంట్ తక్కువ ఉంటే ఎరిథ్రోసైటోపీనియా అంటారు. రిమెంబర్, పీనియా ఎక్కడ వచ్చిందంటే లో అని అర్థం. దిస్ ఈజ్ అబౌట్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు మనం వైట్ బ్లడ్ సెల్ కోసం మాట్లాడదాం. వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ల్యూకోసైట్స్, మీకు బాగా తెలుసు. దీంట్లో హీమోగ్లోబిన్ ఉండదు, సో ఇట్స్ కలర్లెస్. ఇది ఒక న్యూక్లియేటెడ్ సెల్, న్యూక్లియస్ ఉంటుంది దీంట్లో. దీని షేప్ వచ్చి ఇర్రెగ్యులర్ షేప్, అమెబాయిడ్ లాగా అనమాట, నాట్ అ ఫిక్స్ షేప్. అయితే ఎలా కావాలో అలా మారిపోద్ది. దీని కౌంట్ వచ్చి కొంచెం లో, 6,000 to 8,000 మిల్లీ క్యూబ్ ఆఫ్ బ్లడ్. మనకి ఒకవేళ దీని కౌంట్ ఎక్కువ ఉంటే లూకోసైటోసిస్ అంటాం, కౌంట్లో ఉంటే లూకోపీనియా అంటాం. ఆ క్యాన్సరస్ కండిషన్ ఎంత హెవీ ఉంటే ఆ క్యాన్సరస్ కండిషన్ లుకేమియా, మీరు వినే ఉంటారు బ్లడ్ క్యాన్సర్ అని. ఇట్స్ అ బ్లడ్ క్యాన్సర్, లుకేమియా కండిషన్ని. క్యాన్సరస్ కండిషన్ బ్లడ్ క్యాన్సర్ లుకేమియా. బాగా కౌంట్ ఎక్కువ ఉంటే మనం దట్స్ కాల్డ్ యాస్ ఎ లుకేమియా. ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి మనకి వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ అనమాట, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. ఎగ్రాన్యులోసైట్స్ అంటే సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ లేకపోవడం, గ్రాన్యూల్స్ లేకుండా ఉంటే అది ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్ అంటే సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉంటే అది గ్రాన్యులోసైట్స్ అనమాట. ఎగ్రాన్యులోసైట్స్ వచ్చి మనకి మోనోసైట్స్, లింఫోసైట్స్. లింఫోసైట్స్ అగైన్ 2 టైప్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. ఇవి మనకి ఇమ్యూనిటీ రిలేటెడ్ ఫంక్షన్స్ ప్లే చేస్తే మన ఇమ్యూనిటీ సిస్టమ్లో బాగా చదువుకుంటాం. ఆ గ్రాన్యులోసైట్స్ వచ్చేసి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎస్నోఫిల్స్ అనమాట. దీనికోసం విల్ రీడ్ ఇన్ డీటెయిల్ నౌ. లెట్స్ టాక్ అబౌట్ ద గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ మనకి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎస్నోఫిల్స్ కదా. న్యూట్రోఫిల్స్ వచ్చి మోస్ట్ అబండెంట్ ఉంటాయి గ్రాన్యులోసైట్స్, 60 to 65% న్యూట్రోఫిల్స్. బేసోఫిల్స్ వచ్చి 0.5 to 1% బేసోఫిల్స్. ఎస్నోఫిల్స్ వచ్చి 2 to 3% అనమాట. ఇది బోత్ యాసిడ్ అండ్ బేసిక్ డైతో స్టెయిన్ అవుద్ది న్యూట్రోఫిల్స్ వచ్చి. బేసోఫిల్స్ వచ్చి బేసిక్ డైతో స్టెయిన్ అవుద్ది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బేసోఫిల్స్ అనమాట. ఇట్స్ కాల్డ్ బేసోఫిల్. అదే ఎస్నోఫిల్స్ ఎసిడిక్ డైతో స్టెయిన్ అవుద్ది కాబట్టి ఎస్నోఫిల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ అ బేసోఫిల్స్. న్యూట్రోఫిల్స్ న్యూక్లియస్ వచ్చి మల్టీ లోబ్యులర్ న్యూక్లియస్ అనమాట. బేసోఫిల్స్ వచ్చి ఎస్ షేప్డ్ న్యూక్లియస్. ఎస్నోఫిల్స్ వచ్చి బైలోబ్యులర్ న్యూక్లియస్. ఇవి మనకి ఎన్సీఆర్టీలో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, అక్కడ మనకి డయాగ్రామ్స్ ఉంటే దాంట్లో మనకి బాగా కనిపిస్తాయి న్యూక్లియస్ షేప్స్. న్యూట్రోఫిల్స్ ఫంక్షన్ వచ్చి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇది ఇమ్యూనిటీ, మనకి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చిందనుకో ఫస్ట్ ఇలా యాక్ట్ చేసేది న్యూట్రోఫిల్స్ అనమాట. ఫాగోసైటిక్ ఇన్ నేచర్, ఇది ఫాగోసైటిక్ సెల్, ఇది ఫాగోసైటోసిస్ని చేస్తుంది. పాలిమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్స్ అనేది ఫస్ట్ ఇలా యాక్ట్ చేసే న్యూట్రోఫిల్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ న్యూట్రోఫిల్స్ చేసే ఫంక్షన్. బేసోఫిల్స్ వచ్చి మనకి హెపరిన్, హిస్టమిన్, సెరోటోనిన్ రిలీజ్ చేస్తుంది. అవి దానివల్ల మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కనిపిస్తుంది, ఏదైనా ఫారెన్ బాడీ వస్తే ఇవి రిలీజ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా తగిలితే ఎర్రబడిపోవడం, స్వెల్లింగ్ రావడం, ఇవి సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. మీకు మీరు ఫర్దర్ గ్రేడ్స్లో దీనికోసం ఇన్ డీటెయిల్గా చదువుతారు. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి, బేసోఫిల్స్ రిలీజ్ చేస్తే హెపరిన్, హిస్టమిన్, సెరోటిన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇస్నోఫిల్స్ అనేది ఏదైనా వార్మ్స్ లాంటివి, ఏమైనా అలర్జీ ఉంటే దీని కౌంట్ ఇంక్రీజ్ అయ్యి రెసిస్ట్ ద ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇట్ కిల్ ద అలర్జీ కాజింగ్ ఆర్గనిజమ్స్ని కిల్ చేస్తుంది. It resists the infection. It is associated with allergic reactions. Eosinophils. This is about granulocytes. Let's talk about a granulocytes. లో మనకి మోనోసైట్స్ ఉంటాయి కదా. మోనోసైట్స్ వచ్చి ఫాగోసైటిక్ సెల్, ఏదైనా ఫారెన్ బాడీ వస్తే ఫసక్కనెళ్ళి తినేస్తుంది మోనోసైట్. మోనోసైట్ అనేది లార్జెస్ట్, కొంచెం సైజ్ పెద్దదండి, సెల్ పెద్దది, లార్జెస్ట్ సెల్. దీంట్లో న్యూక్లియస్ వచ్చి హార్స్ షేప్, కిడ్నీ షేప్. మీరు ఎన్సీఆర్టీ బుక్లో చూడండి, యూ విల్ ఫైండ్ దిస్ షేప్ బాగా ఉంటుంది. ఆ న్యూక్లియస్ షేప్ హార్స్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు లింఫోసైట్స్ వచ్చి మనకి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, దే ఆర్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇమ్యూనిటీ. డిఫెన్స్లో చాలా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోల్. విల్ రీడ్ ఇన్ డీటెయిల్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు దీని లైఫ్ స్పాన్ వచ్చి గ్రాన్యులోసైట్స్ వచ్చి బ్లడ్లో ఒక 4 to 8 hours ఉంటుంది బ్లడ్లో. టిష్యూలో 4 to 5 days ఉంటుంది. లింఫోసైట్స్ వచ్చి డేస్ నుంచి, మంత్స్ నుంచి, ఇయర్స్ వరకు లింఫోసైట్స్ ఉంటాయి.
ఇప్పుడు థ్రోంబోసైట్స్ ఇన్ ద ప్లేట్లెట్స్ దార్ ఆర్ సెల్యులర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మెగాకారియోసైట్స్. ఇవి ట్రూ సెల్స్ కావు. ప్లేట్లెట్స్ వచ్చి ట్రూ సెల్స్ కావు, అది సెల్యులర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మెగాకారియోసైట్స్. మెగాకారియోసైట్స్ అంటే స్పెషల్ సెల్స్ ఆఫ్ బోన్ మ్యారో అనమాట. ఆ మెగాకారియోసైట్స్ ఏమో వచ్చేసి బోన్ మ్యారో సెల్స్ అనమాట. అవి బ్రేక్ అయిపోయి మనకి ప్లేట్లెట్స్ ఫామ్ అవుతాయి. ప్లేట్లెట్స్ అనేది 1,50,000 నుంచి 3,50,000 దీని కౌంట్. 1,50,000 to 3,50,000 మిల్లీ క్యూబ్ ఆఫ్ ప్లేట్ ఆ ప్లేట్లెట్స్ కౌంట్ వచ్చి దీని లైఫ్ స్పాన్ ఏమో 7 to 8 days అనమాట. సో దీని మెయిన్ ఫంక్షన్ వచ్చి క్లాటింగ్ అనమాట. దెబ్బ తగిలితే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది కదా బికాస్ ఆఫ్ ద ప్లేట్లెట్స్. దీని కౌంట్ ఎక్కువ ఉంటే థ్రోంబోసైటోసిస్ అంటాం, తక్కువ ఉంటే థ్రోంబోసైటోపీనియా అంటాం. సో ఈ కౌంట్ ఏదైనా రీజన్స్ వల్ల తక్కువ ఉంటే మనం దాని క్లాటింగ్ డిజార్డర్స్ తక్కువ ఉంటే క్లాట్ ఫామ్ అవ్వదు. దోస్ ఆర్ క్లాటింగ్ డిజార్డర్స్ అనమాట. సో ఇది కరెక్ట్గా ఉంటే రక్తం ఎంత సమయంలో గడ్డ కట్టాలో అంత సమయంలో గడ్డ కడుతుంది. దెబ్బ తగిలిన వెంటనే రక్తం ఆగిపోవాలి, లేకపోతే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవుద్ది. ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ ఉంటే చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ ప్లేట్లెట్స్. మనకి ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ అనమాట. సీరం అంటే ఏంటి? యాక్చువల్లీ సీరం మనకి బయోకెమికల్ రియాక్షన్స్కి యూజ్ అవుతుంది, టెస్ట్ చేయడానికి, బయోకెమికల్ టెస్ట్ చేయడానికి యూజ్ అవుద్ది. ఓవర్ నైట్ మనం బ్లడ్ని వదిలేసామనుకో, సెంట్రిఫ్యూజ్ చేసి వదిలేసామనుకోండి, మనకి కింద రెడ్ బ్లడ్ సెల్స్ సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ సెటిల్ అయిపోతాయి. దానిపైన మనం వైట్ బ్లడ్ సెల్స్, వైట్ కోట్ ఫామ్ అవుద్ది. రెస్ట్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ప్లాస్మా. ప్లాస్మాలో మనకి ఫిబ్రినోజెన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ కూడా కింద సెటిల్ అయిపోద్ది, ఇక్కడ ఇలా సెటిల్ అయిపోద్ది ఫిబ్రినోజెన్ కూడా. సో ప్లాస్మా మైనస్ ఫిబ్రినోజెన్ ఈక్వల్స్ టు సీరం అనమాట. అంటే ఫిబ్రినోజెన్ అంటే ముందు చదువుకున్నాం కదా మనం క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని, ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సీరం. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. వాట్ ఈస్ అ సీరం అంటే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాస్మా మైనస్ ఫిబ్రినోజెన్ అని. సో మనం ముందు చదివింది ఒకసారి ఇది చూడండి. నేను ఐ సెడ్ ఎర్లియర్, ఇదంతా బ్లడ్ అయితే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ కదా బ్లడ్, దాంట్లో మనకి 55% ప్లాస్మా అనేది స్టార్ కలర్ విస్కస్ ఫ్లూయిడ్. చూడండి ఇక్కడ కలర్ స్టార్ కలర్ విస్కస్ ఫ్లూయిడ్, దాంట్లో మనకి బ్లడ్లోని ప్లాస్మా. రెస్ట్ ఆఫ్ 45% వచ్చి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ కదా. ఆ 45లో చూడండి వైట్ బ్లడ్ సెల్స్, దానికి ఒక షేప్ ఉండదు. రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి. సో ఇది బ్లడ్ స్ట్రక్చర్. బ్లడ్ కోసం నేను చెప్పాను, ఇది చదవండి. ఇది చదివాక ఎంసీక్యూస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవి నీట్లో వస్తాయో ఆ వీడియోస్ కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Stay tuned for further more videos. Bye bye.